నాయనా ఏమైంది నాయనా? పేడ దొక్కినా మొత్తం బంక కాలంతా. వీడు నా పెద్ద కొడుకు, వీడు నా చిన్న కొడుకు. అయినా చుట్ట కావాలా? చుట్ట ఉన్నదే. అయ్యా ఇదిగో చుట్ట. అది కాదురా, ఈ చుట్టి ఇస్తేనే తీసుకుంటారు. ఏంద్రా అది? చుట్టిమన్నావు కదా. చెప్పడం మర్చిపోయినా, శత్రువులు మన పైన పగబట్టి ఉండారా, కంపల్సరీ బాంబులు కావాలా. బాంబులు తయారు చేయడానికి మనకేం కావాలరా? శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, గట్టిపప్పు. నీ కడుపులో బాంబులు కాదు, నాటు బాంబులు. ఆ బాంబులా? అరే అయినా కడప నుంచి కర్నూలు దాకా, అనంతపురం నుండి చిత్తూరు దాకా దండోరేపి బాబు వస్తాడని చెప్పి. సరే అయినా అన్నా వస్తున్నాయినా. రే పర్షప్ప, చెప్పయ్యా. శత్రువు మన రాగానే ఎలా వణుకుతున్నారు చూసావారా? వనకడం అంటే ఏసీ ఎక్కువ వేసుకున్నాము, బాగా సరి పెడతాండాది, అందుకే వణుకుతాండాం. అయ్యా శత్రువుని చూస్తుంటే నా చేతులు ఆగట్లేదయ్యా. అప్పుడు అట్లా ఆగనందుకే ఏమైందయ్యా? ఈ చెయ్యి పోయింది. వద్దులే అయ్యా. తాడిపత్రి, ధర్మవరం, పెనుకొండ, ప్రొద్దుటూరు, ఆలగడ్డ, పులివెందుల ఎక్కడికొస్తావు రారా చూసుకుందాము. పోవచ్చు కదా అయ్యా. వాడు పిలిస్తే ఫోన్ కాదా? మరి డీజిల్ ఫిల్ అప్పులు. రేయ్ బాబు వస్తాడు, సంగతి తర్వాత చెప్తాం. సార్ మొన్ననే వరంగల్ 70 మర్డర్లు చేసిన, విజయవాడలో 50, మొత్తం కలిపి 120 మర్డర్లు చేసిన అని అనుకోకూరు సార్. మా మామగారు పబ్లిక్ సిటీ పిచ్చోడు సార్. ఏ మర్డర్ చేసినా నా మీద నూకి పోలీస్ స్టేషన్ పంపిస్తాం సార్. పెళ్లి 2 సంవత్సరాలు అయింది సార్, ఇంతవరకు శోభనం లేదు సార్. ఇవాళ రిలీజ్ అయినా సార్, ఇవాళ పోయి శోభనం చేసుకుంటా. అల్లుడు మామా, బావరా నేను జాగ్రత్త, బాంబులు పెట్టినా మంచం మీద. ఎందుకు అల్లుడు బాంబులు పెట్టి? అరే అల్లుడికి ఫస్ట్ టైం శోభనం అవుతుంది, మంచం ఎక్కితే ఢమాల్ డుబల్ బాంబులు వేలొద్దా? వచ్చిన పెనిమిటి నీకోసం నేను స్వీట్ తెచ్చిన పెనిమిటి తిను. ఇదే చెల్త 3 ముళ్ళు కట్టి 30 మంది చంపుకొని వస్తే నీ దగ్గర సిగ్గులు ఎక్కడ పట్టుకుంటున్నావురా నీకు? సరే కూల్, ప్రశ్న వద్దు. పాలు తాగుతావా? ఎంజాయ్ 2 సంవత్సరాలు ఇంట్లో లేను కదా, మరి ఏమైనా పిల్లలు పుట్టిరా? వద్దా బొమ్మర్ది వాళ్ళు ఆడుకుంటారు ఇద్దరు. ఉరికిపిస్తున్నావా? కడిగాని ఇగో అని రా. సరే ఇగో ఇంకొకటి. అయ్యా శత్రు జాడ దొరికినాదయ్యా. ఏవప్పా కార్యక్రమం సూపిగా సాగుతుండదా? 2 నిమిషాలు అయిపోతుంది. 2 ఏడిపోతున్నావయ్యా? 2 నిమిషాలు ఆగమన్నాడు. సిగ్గులేదయ్యా, నువ్వు కార్యం జరిపించడానికి వచ్చినావా, సంపానికి వచ్చినావా? మీ మామ ఇక్కడ అందరినీ చంపుతూ ఉంటాడు, నువ్వు ఇక్కడ కంటూ ఉండు. దొరికినాడు రాయ్యారా? శత్రువు ఒంటరిగా దొరికినప్పుడే సంపేయాలయ్యా. ఏడికయ్యా? ఒంటరిగా లేడాడు. చంపుతానా యాల మామా చిన్ని నాయన. మరి నేనేంటి పెద్ద నాయనా నన్ను చూస్తే చిన్న ఆయన అంటారు, మరి నన్ను చూస్తే పోరా నాయనా అంటారు. నా గురించి నీకు తెలియట్లేదురా అసలు. ఏమనుకుంటున్నావు? ఏదో కొద్దిగా గ్లామర్ కనిపిస్తాం కదా అని చెప్పి గెటప్ వేసుకున్నాను నేను. గెటప్ వేసిన మాత్రం ఎలక చిలకైపోద్ది. నేను అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే అందరూ కూడా నన్ను బుల్లితెర మన్మధుడు అని పిలుస్తూ ఉంటారు తెలుసా? ఆ జోకర్ నీకు తెలుసా?
ఒరే ఒక్క విషయం అడుగుతాను చెప్పరా. ఇప్పుడు నేను ఈ కళ్ళోడి పెట్టుకుంటే ఎలా ఉన్నాను? మాస్ సినిమాలో నాగార్జున గారిలా ఉన్నానా? మన్మధుడి సినిమాలో నాగార్జున గారిలా ఉన్నానా? అమ్మోరు సినిమాలో నాగార్జున గారిలా ఉన్నావు. అందులో ఆయన లేరు కదరా. నువ్వు కూడా అలా లేవు కదా నాన్న, నువ్వు కూడా అలా లేవు కదా నాన్న. ఈ గెటప్ ఏంటని అడుగుతుంటున్నారా? ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలోని సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అవకాశాల కోసం తిరుగుతుంటారని పాప అవకాశాలు దొరక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదో వాళ్ళు మనం పిలిచి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు ఇప్పిస్తూ ఉంటాం అనమాట. మరి ఈ గెటప్ ఎందుకని మీరు అడగొచ్చు. నేను సూటు బూటు వేసి గంభీరంగా కనిపించి అనుకోండి పాప వాళ్ళు భయపడిపోతారు. అందుకే ఈ లవ్లీ గెటప్ వేసాం. తాతలు భయపడిపోతారా? నోరు ముయ్యి. కాస్త జాగ్రత్తగా చూడు, స్టెప్లు మర్చిపోతాం మళ్ళీ. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధం. ఇలా వెయ్యాలి. ఓకే, ఇప్పుడు నువ్వు డాన్స్ చేసి చూపిస్తావు. నువ్వు కంగారు పడకు, పక్కనే ఉంటాను. నన్ను చూసి నువ్వు డాన్స్ చేసేద్దు కానీ. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలులు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. సార్ బాబు ప్రొడక్షన్ చేరుతాండి అమ్మా. చేయరు కాదా బాబు, కొద్దిగా మంచిగా తిండి, కళ్ళు తిరుగుతున్నాయి. భోజ్పురి స్టార్. భోజ్పూరి స్టారా? భోజ్పురి లేదు, బొక్క లేదు. అనకొండ సినిమా తెలుగులో తీస్తాను, నువ్వే హీరో అని చెప్పి 5 ఎకరాలు అమ్మించాడు. 5 ఎకరాలు వేయి. అనకొండ మింగేంది అన్నాడు. అనకొండేది మరి మింగేం తర్వాత ఉంటదండి, హాలీవుడ్కి వెళ్ళిపోయింది అన్నాడు. మరి ఈ గెటప్ ఏంటి? పిచ్చగడి గెటప్. బిస్కట్ 3 అని చెప్పి భోజ్పూరిలో తీస్తాను అన్నాడు. పొద్దున్న చెప్పించి ప్రాక్టీస్ చేయని చెప్పి రోజు ఆడుకున్నా నెల అవుతుంది ఇప్పటికి. రోజుకి ఎంత వస్తుంది? 170-80 దాకా వస్తుంది. మన ట్రైనింగ్ అలా ఉంటుంది. అదే బాగుంది, అదే చేసుకోవచ్చు కదా యాక్టింగ్ మానేసి. బేబీ అడుక్కుని 3 కోట్లు సంపాదించాను. నువ్వు హీరోయిన్, నేను హీరో. నడిపి సినిమా చేస్తున్నా. హీరోయిన్ కస్టెంట్కి వచ్చేస్తుంది. వచ్చాయి. థ్యాంక్ యూ సార్. రాఘవ గారు, మీ ప్రింట్ అది. అవునండి. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అన్నయ్య ఏంటి ఆ మెల్ల దండలు? అంటే అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందమ్మా. బావా నీకు ఫస్ట్ కాంగ్రాచులేషన్స్. అంతకన్నా పెద్ద గుడ్ న్యూస్ ఏంటది? నేను మీ చెల్లి ఈ సమ్మర్ హాలిడేస్ కి 3 నెలలు ఊటీ, కొడైకెనాల్, సిమ్లా వెళ్దాం అనుకుంటున్నాం. 2 లక్షల లోన్ నువ్వే తీసుకున్నావు కదా నా పేరు మీద. నా పెళ్ళైన తర్వాత హనీమూన్ కి తీసుకున్నావు 2 లక్షలు నువ్వు లోన్. పిల్లలు అక్కడ తీసుకెళ్తే జలుబు జ్వరాలతో ప్రాబ్లం అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తానని చెప్పలా, వాళ్ళిద్దరు వెళ్తారు. మా బంగారు తల్లి. ఇంకో పిల్లవాడిని వేసుకుని వస్తా. ఒక షోకి సుమ్మగారిది అది 9 మంది అక్క చెల్లెళ్ళు వచ్చారు. పెద్ద అక్కకి 60 ఏళ్ళు. మీ నాన్నగారు ఇంకేమన్నా పని చేసేవారు అమ్మా అని వాళ్ళు చెప్పింది. రైల్వేలో పెట్టరండి అక్కడ కూడా అదే. అమ్మగారు ఇంకా బతికున్నారా అన్న. లేరండి అన్న, ఎలా ఉంటారు.